గుంటూరు రూరల్ పరిధిలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ ని ప్రతిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతలకి ఎక్కడ విఘాటం కలగకుండా పోలీస్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని చెప్పారు. రాజకీయంగా పెండింగ్ లో ఉన్న కొన్ని కేసుల గురించి ప్రస్తావించడం జరిగిందని తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని సులువుగా పరిష్కరించే దిశగా పోలీస్ వ్యవస్థ ముందడుగు వేస్తుందని చెప్పారు. నియోజకవర్గం ప్రజలకు శాంతి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. గంజాయి బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. మోర్ దాన్ 60% శాంతి భద్రతల్ని ఇక్కడి నుంచే చూస్తుంటారు. సో సిఐ వంశీ గారు వచ్చినప్పటి నుంచి కూడా తన వంతు కృషి చేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా బాగుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇక్కడ మేము తీసుకున్న నిర్ణయాలు 3 అంశాలు ఉన్నాయి. అది 1వ తేదీ నాడు సాయంకాలం 4 గంటలకి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఒట్టిచెరుకూరు సిఐ గారితోనూ, పత్తిపాడు సిఐ, మళ్ళీ తర్వాత నల్లపాడు సిఐ వారి సిబ్బందితో పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఇచ్చి పిటిషన్లు ఇచ్చి ఇంకా పరిష్కారం కానటువంటివి ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించే దిశలో ఆ రోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. దీనికి మండల పార్టీ అధ్యక్షులు కూడా పిలుస్తాము. ఇక్కడ పోలీస్ వ్యవస్థ ప్రజా వ్యవస్థ కాబట్టి, పీపుల్స్ పోలీస్ కాబట్టి మనం అందరూ కలిసికట్టుగా చేయగలిగింది చేస్తారు, చేయలేనటువంటిది కోర్టు ద్వారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారి పాలనలో అన్ని వ్యవస్థలు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాయన్నటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా సిఐ గారు ప్రధానంగా మీ దృష్టికి ఎలాంటి కేసులు తీసుకొచ్చారు, వాటి యొక్క పరిష్కారానికి ఏ విధంగా ముందుకెళ్ళిపోతాం? సిఐ గారు ఎప్పటికప్పుడు ఘర్షణపరమైనటువంటి అంశాల్లో, అంటే ఆస్తికి సంబంధించి కానీ లేదా వ్యక్తిగత అనునానికి సంబంధించిన కానీ అలాంటి కేసులు కాకుండా చిన్న చిన్న విషయాల్లో వచ్చినటువంటి కేసులు ఎప్పటికప్పుడు మా దృష్టికి తెస్తున్నాడు. సో దాన్ని కౌన్సిలింగ్ ద్వారానే, ఎందుకంటే కేసులు పెట్టడం వల్ల ప్రయోజనం కన్నా వాళ్ళని రాజీ చేయడంలోనే ప్రయోజనం ఉందన్నటువంటి ఆలోచనతో వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేసి పరిష్కరించడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా కొన్ని విషయాల్లో వ్యక్తిగతమైనటువంటి ఆస్తులకు సంబంధించి, కుటుంబకు సంబంధించినటువంటి సమస్యల మీద ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం అనేటువంటివి కూడా వస్తున్నాయి. సో అందులో న్యాయపరమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి సాధ్యమైనంత వరకు 2 పార్టీల మధ్య రాజీకే ప్రయత్నాలు చేస్తున్నాం. నేను కూడా ప్రజాప్రతినిధిగా, ఎందుకంటే వాళ్ళ మధ్యన పరిష్కారమే ముఖ్యం కాబట్టి ఆ కోణంలోనే మేము పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు ఎలాంటి అంటే పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా వ్యతిరేకతో కూడినటువంటి పిటిషన్ అనేది ఇంతవరకు మా దృష్టికి రాలేదు.